అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఫుడ్ అండ్ యాంకిల్ కేర్ కేంద్రం ప్రారంభమైంది. ఈ కేంద్రం ప్రారంభించడంతో అపోలో ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసింది. ఈ ఆధునిక కేంద్రం ఫుడ్ అండ్ యాంకిల్ సంబంధిత సమస్యలకు ఉన్నత సేవలు, ప్రత్యేక చికిత్సలు అందిస్తూ ప్రపంచ స్థాయి ఆర్థోపెటిక్ సంరక్షణను అందించనుంది. ఈ కేంద్రం సమగ్ర ఆర్థోపెటిక్ సంరక్షణ, డయాబెటిక్ రోగుల ప్రత్యేక చికిత్సకు వీలు కల్పించనుంది. ఈ ప్రారంభాన్ని పురస్కరించుకుని జూబ్లీ హిల్స్లోని అపోలో హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ శేషభట్టారు మాట్లాడుతూ, రోగులు తరచూ మా వద్దకు చివరి ఆశగా వస్తున్నారు. మా చికిత్స కేవలం అవయవాలను సంరక్షించడమే కాకుండా వాటి పనితీరు, కదలికను మెరుగుపరచడం కూడా అన్నారు. ముఖ్యంగా తీవ్రమైన పాదాల వైకల్యాలు, మధుమేహ నాడి వ్యవస్థ సమస్యల వల్ల అవయవాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్న రోగులకు వారి కదలికను పునరుద్ధరించి జీవన నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. There are medicines. I don't have any side effects and I don't have any other problems that come close to all my doctors who are sitting here. And now that I can only say one thing, that ultimate destination for food and care. This I can say with all my who suffer from this food problem, especially those who are diabetic and have some other రకాల సంక్లిష్ట ఇప్పటిదాకా మనం విన్న మల్టీ డిసిప్లినరీ కేర్ అని చెప్పేసి, ఇప్పుడు ఒక ఇంటికి మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, మనకి ఫౌండేషన్, బీమ్స్, కాలమ్స్, స్లాబ్ ఎట్లా ఇంపార్టెంటో అలానే బ్లడ్, దానికి నీటి సరఫరా, కరెంట్ సప్లై అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్గా నేను మేస్త్రిని, నేను కాలమ్స్, బీమ్స్ వాటి గురించి నేను చూసుకుంటాను. ఇప్పుడు నరాల గురించి అనుకోండి, దానికి నరాల డాక్టర్ని సంప్రదిస్తాం. అలానే రక్త సరఫరా అంటే అది వాటర్ సప్లై, సో దానికి వాస్కులర్ సర్జన్ కావాలి. సో ఇలాగా ఒక ఇల్లు కట్టడానికి ఎలా అయితే మొత్తం టీం కావాలో అలానే మనకి ఇక్కడ అంత టీం. ఇక్కడ కాఫీ మేస్త్రి ఉన్నాడు, ప్లంబర్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, అందరు ఉన్నారు, షుగర్ డాక్టర్ ఉన్నారు. సో మనకి అన్ని రకాల మల్టీ డిసిప్లినరీ టీం అనేది అవైలబుల్ ఉంది. ఇలాంటి టీం మనకి యూకేలో కింగ్స్ కాలేజ్ హాస్పిటల్, యూరోప్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెంటర్ మనకి కింగ్స్ కాలేజ్ హాస్పిటల్. అదే మోడల్ ని ఇక్కడ మనం మళ్ళీ తయారు చేయడానికి ట్రై చేసి ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి ఇప్పుడు అలాగే మనం ఒక టీం తయారు చేయగలిగాం. సో మనకి డయాబెటీస్ కి సంబంధించిన కాకుండా ఇతరేతర ఫుట్ అండ్ యాంకిల్ సమస్యలు, యాక్సిడెంట్ వల్ల అయినవి, వేరే చోట సర్జరీ అయ్యి సరిగ్గా కాకున్నవి, అరుగుదల, వక్రపాదం అంటే క్లబ్ ఫుట్, ఏనుగు పాదం అంటే ఫ్లాట్ ఫుట్, ఇలాంటివన్నీ సమస్యలు, రుమటాయిడ్ వల్ల వచ్చే పాదాలకు వచ్చే డిఫార్మిటీస్ అవన్నీ మనం కరెక్ట్ చేసే సేవలు ఉన్నాయి ఇక్కడ. దానికి తోడు మనకి డయాబెటీస్ కి సంబంధించిన అన్ని రకాల సేవలు ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. కనీసం 100 వివిధ రకాలుగా ఉంటుంది. అవి చిన్న ఫ్లాట్ ఫుట్ అంటారు కదా, అవి చాలా చిన్న ప్రాబ్లం. అక్కడి నుంచి ఎముకలు విరగటం కానీ, స్పోర్ట్స్ ఆడినప్పుడు లిగమెంట్స్ డ్యామేజ్ అవటం కానీ, లేకుంటే ఆర్థరైటిస్ రావడం కానీ, లేకుంటే డయాబెటీస్ వలన వచ్చిన పాదాలకు వచ్చే ఇన్ఫెక్షన్ కాడి నుంచి, పుండ్లు కాడి నుంచి డిఫార్మిటీస్ అంటారు, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్స్ ఎ కాంప్లెక్స్ రేంజ్. అవన్నీ ఒకే సెంటర్ లో డెలివరీ సర్వీస్ సేవలు చేసేది చాలా రేర్ అండి. ఇంగ్లాండ్ లో మొత్తం 200 పైగా హాస్పిటల్స్ లో ఒక 10 హాస్పిటల్స్ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి. అలాంటి అవకాశాలు లేవు. కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో ఈ ఫుడ్ అండ్ యాంకిల్ యూనిట్ కి నేను అధిపతిగా చేస్తున్నాను. మా సెంటర్ లోనే, చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్ లో మా సెంటర్ లోనే అన్ని ప్రొవైడ్ అవుతుంది. ఇండియాలో ఈ ఫుడ్ అండ్ యాంకిల్ సర్జరీ అనే స్పెషాలిటీ చాలా చాలా తక్కువ హాస్పిటల్స్ లో ప్రస్తుతం లభిస్తుందండి. చాలా తక్కువ హాస్పిటల్లో. అందులో ఫెలోషిప్ స్పెషలిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫుడ్ అండ్ యాంకిల్ సర్జన్స్ చాలా తక్కువ ఉన్నారు. అది మొట్టమొదటిసారిగా దేశం మొత్తంలో ఈ మొత్తం ఫుడ్ అండ్ యాంకిల్ సంబంధించిన అన్ని జబ్బుల్ని ట్రీట్ చేసే సెంటర్ మొట్టమొదటిసారిగా మనము జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో చాలా ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి
డాక్టర్ రవి గారు ఇంకా సీనియర్ లీడర్షిప్ అందరూ కలిసి స్థాపించారండి. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పటి వరకు డయాబెటీస్ కి వచ్చిన షుగర్ నుంచి పాదాలకు వచ్చిన ఇబ్బందులన్నింటినీ ఒక 3 సంవత్సరాల క్రితం వరకు డాక్టర్ శ్రీనివాస్ శేషపటార్ గారు అన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చి చాలా సేవలు అందిస్తున్నారు. కానీ షుగర్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయి, పుండు బాగా పెరిగిపోయి, డిఫార్మిటీ అట్లా వస్తే వాళ్ళకి సర్జరీ ద్వారా ట్రీట్ చేసే అలాంటి సేవలు ఇండియాలో అంతకుముందు లేదు. అవి ఇక్కడ ఇండియాలో అందించాలని రవి గారు అందరి టీం కలిసి నన్ను సంప్రదించగా నేను శ్రీనివాస్ గారితో జాయిన్ అయినాక 3 సంవత్సరాల నుంచి ఇలాంటి డయాబెటిక్ ఫుడ్ సంబంధించిన అన్ని కాంప్లెక్స్ ఆపరేషన్స్ అన్ని మేము చేస్తూ ఉన్నాము. అవి అన్ని రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. తర్వాత శ్రీనివాస్ గారు చెప్తారు. అయితే వాటిలో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్, యాంకిల్ కి, పాదాలకి, స్పోర్ట్స్ ఆడుతూ దెబ్బలు తగినప్పుడు కానీ, ఎముకలు ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ, ఇంకా వెరీ అధునాతకమైన సర్జరీస్ అందించడానికి ఇక ఇంకొక టీమ్ ఫామ్ అనమాట. ఆ టీమ్ ఫామ్ అవడానికి రీసెంట్ గా ఈ మధ్య డాక్టర్ వరుణ్ కొమ్మల్పాడి గారిని అగైన్ రవి గారు రెస్ట్ ఆఫ్ ది టీమ్ కలిపి మా టీమ్ లో జాయిన్ అయ్యారు. డాక్టర్ వరుణ్ మా దగ్గర కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ 3 సంవత్సరాలు ట్రైన్ అయ్యారు. ట్రైన్ అయినాక మళ్ళా ఇప్పుడు మా టీంలో జాయిన్ అవుతున్నారు. అందువలన ఈ హాస్పిటల్లో ఉన్న ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలిస్ట్ టీమ్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తంలో ఈ టైంలో ఇలాంటి కాంప్రహెన్సివ్ యూనిట్ మన దేశంలో ఎక్కడ లేదండి. ఇది మేము చాలా గర్విస్తున్నాం. దీని నుంచి చాలా గర్వించదగిన విషయము. అందుకని ఇలాంటి మెగా యూనిట్ ని ఫామ్ చేయడానికి ఎంతో కష్టపడి, ఎంతో ఎఫర్ట్ చేసి మాకు ఇలాంటి అవకాశం అందించిన డాక్టర్ రవి గారికి చాలా కృతజ్ఞతలు. మరియు అపోలో